ఆదర్శవంతురాలు మేడం థూ నాకు వార్త చెప్పాలంటే కూడా పాప ముక్కు బచ్చలారు ముగ్గురు పిల్లలు చంపేసిందట పొట్టన పెట్టుకుంది. అయ్యో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని ముగ్గురు పిల్లలు చంపిన కళ్ళ తల్లి. అరే మొత్తం మగపోరాలే ఉన్నట్టున్నారు కదా, మగపోరాల ఒక ఆడపిల్ల కూడా ఉందో. సో వాళ్ళతో వాళ్ళు బతుకుతున్నారు కదరా బయటకు పంపిస్తే. ఏ అనాథ శరణాలయంలో బతుకున్న వాళ్ళు ఐఏఎస్లు అవుతున్నారు, ఐపీఎస్లు అవుతున్నారు. నువ్వే మహాతల్లివి నువ్వే సాధాలని ఏం లేదు. నీ ఎంజాయ్మెంట్ ఏదో నువ్వు చావనోటివి. వాళ్ళని తీసుకపోయి వేనన్నా పంప చెప్పిన అయిపోవు కదా. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ల ఘటన నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ పరితోష్ పంకజ్. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారని ఇటీవల అమీన్పూర్లో ఓ తల్లి కన్న బిడ్డలను చంపేసిన కేసులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. బుధవారం సంగారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో కేసు వివరాలను ఎస్పీ పరితోష్ పంకజ్ మీడియాకు వెల్లడించారు. రజిత అలియాస్ లావణ్య ఇంటర్మీడియట్ 2013 చదువుతున్న సమయంలో రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మెదక్పల్లికి చెందిన ఔరిచింతల చెన్నయ్యతో వివాహం జరిగింది. చెన్నయ్య రజిత కంటే 20 ఏళ్ళు పెద్దవాడు. వీరికి సాయికృష్ణ 12, మధుప్రియ ఆడపిల్లింది, మధుప్రియ 10, గౌతమ్ 8 సంతానం. ప్రస్తుతం చెన్నయ్య తన కుటుంబంతో కలిసి అమీన్పూర్లోని బీరంగూడ రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటూ వాటర్ ట్యాంకర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. రజిత ప్రైవేట్ టీచర్గా పనిచేస్తోంది. 6 నెలల క్రితం రజిత 10వ తరగతి క్లాస్మేట్స్తో గెట్ టుగెదర్ పార్టీ చేసుకుందామని ప్లాన్ చేసుకున్నారు. ఆ సమయంలో తన క్లాస్మేట్ శివతో రజితకు మరింత స్నేహం పెరిగింది. అయిపోయి 10వ తరగతి జ్ఞాపకాలని యాదకొచ్చినాయి అన్నట్టు. ఈ ముసలోందులాగా చేసుకున్నావా, నీకంటే 20 ఏళ్ళు ఎక్కువ నుండి చేసుకున్నావా అన్నాడు వాడు. ఆ దరిద్రుడు ఏం చెప్పుకోవాలి వాడు. గెట్ టుగెదర్ అనగానే పాత జ్ఞాపకాలు నెవరేసుకోవాలి, అన్నిటి పెట్టి రావాలి. పాత దోస్తుని ఇంటికి తీసుకురాలేవాడు. దీంతో ప్రతిరోజు ఇద్దరు చాటింగ్ కాల్స్, వీడియో కాల్స్ మాట్లాడుకునేవారు. చాలాసార్లు శారీరకంగా కూడా కలిశారు. చెన్నయ్యకు రజితకు 20 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉండడంతో అతనంటే ఆమెకు ఇష్టం ఉండేది కాదు. దీంతో ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో శివకు ఇంకా పెళ్లి కాకపోవడంతో ఎలాగైనా అతన్ని పెళ్లి చేసుకొని జీవితాంతం సుఖంగా ఉండాలనుకుందా మా తల్లి. తనను పెళ్లి చేసుకోవాలని శివను అడిగింది. ఒకవేళ రజితకు పెళ్లి కాకపోయి ఉంటే, పిల్లలు లేకుండా ఉంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని శివ చెప్పాడు. అయిపోయా. దీంతో ఎలాగైనా పిల్లల్ని అడ్డు తొలగించుకోవాలని రజిత నిర్ణయించుకో. బతుకు ఏడా నీ సుఖం కోసం, శారీరక సుఖం కోసం పిల్లలు ఇంకా పుట్టన పెట్టుకుంటావా? ఆయన తండ్రిని చదువుకుంటుండే కదనే. సారీ ఇట్లా మాట్లాడద్దు. కానీ పిల్లలకు ఊపిరి ఆడకుండా చేసి మార్చి 27 సాయంత్రం 6 గంటలకు పిల్లలను చంపేస్తానని రజిత శివకు చెప్పడంతో ఆ పని త్వరగా పూర్తి చేయాలన్నాడు. ఒక్కలేసి మక్కిరి ఇరగొట్టాలి కొడుకి. ఈ క్రమంలో అదే రోజు రాత్రి భర్త భోజనం చేసి 10 గంటలకు ట్యాంకర్ తీసుకొని చందానగర్ వెళ్ళగా పిల్లలను చంపేందుకు అదే మంచి సమయాన్ని రజిత భావించింది. మొదట పెద్ద కొడుకు సాయికృష్ణను, తర్వాత కూతురు మధుప్రియ, ఆ తర్వాత చిన్న కొడుకు గౌతమ్ను ఒకరి తర్వాత ఒకరి ముఖానికి టవల్ చుట్టి ఊపిరాడకుండా చేసి చంపేసింది. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి రజిత శివను అరెస్ట్ చేశారు. విచారణలో పిల్లలను తానే హత్య చేసినట్టు రజిత నేరం ఒప్పుకుందని పోలీసులు వెల్లడించారు. వారిని రిమాండ్కి తరలించామని తెలిపారు. వాళ్ళు నాకు తెలిసి అనుకుని ఉంటారు ఎట్లాగో 4 రోజులు జైలు వేస్తారు, తర్వాత బయటకు వస్తాం, వచ్చినాక సుఖపడదామని చెప్పినట్టు. ఎంత దారుణం రా నాయన. అబ్బబ్బబ్బబ్బా, నిజంగా ఈ కలియుగం ఈ యుగం అంతా అంతమైపోతే బాగుండనిపిస్తుంది ఇటువంటి బతుకులు బతికే కంటే.